విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు పెళ్లివరమండి మీ ఇంటికొచ్చినామండి మగ పెళ్లివరమండి తగు స్వాగతాలు ఇయ్యండి పెళ్లివరమండి చూడండి మావియమందరండి మీ పంట పండినదిలేండి కళకళలాడే కోడల నీ కన్నులలో తడి నీడలా నీ నోములు పండే వేళలా అవి ఆనందపు తొలి జాడలా ఈ వేళ బిగిసే కళ్యాణ బంధం స్వర్గాన ముందే పడనమ్మా ఆ నింగి తెగిసే ఈ ప్రేమ గంధం వెయ్యేళ్ళు ఉండే వరమమ్మా శుభం శుభం అనే పలుకుబడితో పెళ్లివరమండి మా ఇంటికొచ్చినారండి మగ పెళ్లివరమండి ఆ రాసకి చూడండి
నూతన కాంతుల కూతుర రఘునందనుడే వచ్చాడే ఇలా. ఈ జనకుడి కన్నుల కాంతిరా నీ జంటను చేరెను సీతలా. విశ్వామిత్రుడై వరుణ్ణి తెచ్చా అమ్మాయినిస్తే చాలంట. బాగుంది గాని తిరిచేయడానికి వెళ్ళేది లేదే మా ఇంట. మన్మధుని చేతుల్లోని పూల వెళ్ళి అలివేణి స్వయంవరం ముందే సరసమెందుకు. పెళ్లివారమండి ఆహ్వానమిచ్చినామండి. ఆడపెళ్లివారమండి విడిదిల్లు చూపుతామండి. దేవతలను కొని సేవలు చేస్తాం. లోపాలున్న కోపం చూపకండి. పెళ్లివారమండి ఈ ఇంటికొచ్చినామండి. ఆమెమనరండి ఈ పంట పండినది రండి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లు. గోరింట పూసింది ఇళ్ళ దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో. సన్నాయి సన్నాయి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. వేదం నాదములా వెలుగు దీపములా, హారం దారవులా క్షీరం నీరవులా, మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా. పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా. ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి.
తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి